ఇది అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుకు మార్కండేయ మహర్షి స్వయంగా వివరించిన ఒక కథ. అవును, ఇది నిజంగా చాలా గొప్ప గ్రంథస్థ ఆధారం. అంటే ఇందులో ప్రధానంగా మనం కౌశికుడు అనే ఒక వేద పండితుడి ప్రయాణాన్ని విశ్లేషించబోతున్నాం. కరెక్ట్. అసలు కౌశికుడి కథ ఎలా మొదలవుతుందంటే, అతని విద్యాభ్యాసం పూర్తయ్యాక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు సేవ చేస్తూ గృహస్థాశ్రమం స్వీకరించమని గురువు చెబుతాడు. ఓహో, మరి కౌశికుడు ఆ మాట విన్నాడా? లేదు, అతనికి సకల ధర్మాలు తెలుసుకోవాలని అత్యాసనమాట. గురువు మాట పక్కన పెట్టి అహంకారంతో అడవికి వెళ్ళిపోతాడు. అంటే ప్రాక్టికల్ లైఫ్ వదిలేసి మళ్లీ పుస్తకాల మీద పడ్డాడన్నమాట. అంతే. ఒకరోజు ఒక మర్రి చెట్టు కింద కూర్చొని వేదాధ్యయనం చేస్తుంటాడు. అప్పుడు పైనున్న ఒక పక్షి అతనిపై రెట్ట వేస్తుంది. అరే, సహజంగా జరిగేదే కదా అది. అవును, కాని అతనికి విపరీతమైన కోపం వస్తుంది. తీవ్రమైన ఆవేశంతో పైకి చూస్తాడు. అతని తపోగ్నికి ఆ పక్షి అక్కడికక్కడే కాలి బూడిదవుతుంది. వామ్మో, బూడిదైపోయిందా? ఇది చాలా విచిత్రంగా ఉందండి. వేదాలన్నీ చదివిన వ్యక్తికి కనీసం తన కోపాన్ని నియంత్రించుకునే శక్తి కూడా లేకపోవడం ఏంటి? అదే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. భిక్ష కోసం ఒక సాధారణ ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటి ఇల్లాలు అప్పుడే వచ్చిన తన భర్తకు సేవలు చేస్తూ ఉంటుంది. అంటే పనుల్లో పడి భిక్ష తీసుకురావడం ఆలస్యమైందన్నమాట. కరెక్ట్. తనను నిర్లక్ష్యం చేసిందన్న కోపంతో కౌశికుడు ఆమె వంక తీక్ష్ణంగా చూస్తాడు. అప్పుడామె ఎంతో ప్రశాంతంగా ఒక మాట చెప్తుంది. ఏం చెప్పింది? మహాత్మా, నన్ను కాల్చేయడానికి నేను చెట్టుపై ఉన్న పక్షిని కాను. సన్యాసికి ఇంత కోపం తగదు అని బదులిస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. అసలు ఎక్కడో అడవిలో ఏకాంతంగా జరిగిన పక్షి దహనం గురించి ఆ సాధారణ ఇల్లాలకెలా తెలిసింది? అదే ఇక్కడ మ్యాజిక్. తన విధులను వదిలేసి అహంకారంతో ఉన్న సన్యాసి కంటే తన బాధ్యతలను నిస్వార్థంగా నెరవేర్చే గృహిణికి ఉన్నతమైన జ్ఞానం, స్థిరత్వం ఉంటాయని ఇది నిరూపిస్తుంది. అప్పుడు ఆమె కౌశికుడికి నిజమైన ధర్మసూక్ష్మాలు తెలియాలంటే మిథిలా నగరంలో ఉన్న ధర్మవ్యాధుడిని వెళ్లి కలవమని దారి చూపుతుంది. పతివ్రత ఇచ్చిన సలహా మేరకు అసలైన ధర్మం తెలుసుకోవడానికి మిథిలా నగరానికి వస్తాడు. ఆ వ్యక్తి ఒక మాంసం విక్రయించే దుకాణంలో జంతువులను కోస్తూ ఉంటాడు. అతనే మన ధర్మవ్యాధుడు. ఆ మాంసం అమ్మడమనేది అతనికి కులక్రమాగతము, అంటే వంశపారంపర్యంగా వస్తున్న వృత్తి. కౌశికుణ్ణి చూసిన వెంటనే చిరునవ్వుతో, పతివ్రత పంపగా వచ్చావు కదా అని అడుగుతాడు. అబ్బా, ఆ క్షణంలో కౌశికుడు నిశ్చేష్టుడైపోయి ఉంటాడు. అవును, తానెవరో ఎక్కడనుంచి వచ్చాడో ఒక కటికవాడికి ఎలా తెలిసిందని నిర్ఘాంతపోతాడు. ధర్మవ్యాధుడికున్నది సర్వజ్ఞత. ఇది ఎలా సాధ్యమైందంటే అతను తన వృత్తిని నిర్వర్తించే విధానం వల్ల. ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి తన ఇంటికి తీసుకువెళ్తాడు. లోపల ఇల్లు మాత్రం ప్రశాంతంగా ఒక పవిత్రమైన ఆశ్రమంలాగా ఉంటుంది. లోపల అతని వృద్ధ తల్లిదండ్రులు ప్రశాంతంగా కూర్చునుంటారు. వారే తనకు ప్రత్యక్ష దైవాలు అని కౌశికుడికి పరిచయం చేస్తాడు. వేరే గుళ్ళు, గోపురాలు అవసరం లేదతనికి. కరెక్ట్. ఉదయం లేవగానే వారికి స్నానం చేయించడం, ఇష్టమైన ఆహారం వండి పెట్టడం, ప్రేమగా చూసుకోవడం, ఇదే నా తపస్సు, ఇదే నా యజ్ఞం అని చెబుతాడు. పంచాగ్నులు అంటే ఏంటి? అవి తల్లి, తండ్రి, గురువు, అగ్ని మరియు ఆత్మ. ఈ ఐదింటిని పూజించి సంతోషపరచడమే గృహస్థు ప్రధాన ధర్మం. ధర్మవ్యాధుడు చెప్పిన మాటలు కౌశికుడు గుండెల్లో ఒక బాకులా దిగుతాయి. ఎందుకంటే కౌశికుడు అప్పటికే ఒక పెద్ద తప్పు చేస్తున్నాడు. తన గతాన్ని చూస్తే గొప్ప జ్ఞాని అవ్వాలన్న అత్యుత్సాహంతో వృద్ధ తల్లిదండ్రులను వదిలేసి అడవికి వెళ్ళిపోతాడు. అవును, ఆధారాల్లో చెప్పినట్లు అతను వెళ్లిన మరుక్షణం వారు గుండెలు పగిలేలా ఏడ్చారు. పాపం, వృద్ధాప్యంలో అండగా ఉంటాడనుకున్న కొడుకు వెళ్ళిపోతే అహోరాత్రులు విలపించారు. అలా ఏడ్చి ఏడ్చి వారు కంటిచూపు కోల్పోయారు. అంధులయ్యారు. కన్నవారిని గుడ్డివాళ్లను చేసి సాధించిన జ్ఞానమది. అదే కదా, ఒక కటికవాడు తల్లిదండ్రులను దైవాల్లా చూసుకుంటుంటే కౌశికుడికి ఎంత పశ్చాత్తాపం కలిగి ఉంటుందో ఊహించవచ్చు. ఇక్కడే మనం ఒక నగ్న సత్యాన్ని గ్రహించాలి. బాధ్యతలను వదిలేసి ఇతరులకు కన్నీళ్లు మిగిల్చి సాధించే జ్ఞానానికి ఏ విలువ లేదు. తల్లిదండ్రుల సేవ చెయ్యకపోతే ఎంత పుణ్యం సంపాదించినా వృధా. ఈ మాటలు విన్నాక కౌశికుడి అహంకారం పటాపంచలవుతుంది. నేను చేసిన ఘోరమైన తప్పు తెలుసుకున్నాను, నా తల్లిదండ్రుల వద్దకు వెళ్లి సేవించి తరిస్తాను అని ప్రమాణం చేస్తాడు. ఎన్నో ఏళ్లు వేదాలు చదివిన ముని
ఒక సామాన్య మాంసం విక్రేత ముందు తప్పును అంగీకరించడం నిజంగా అద్భుతం. అవును, జ్ఞానమనేది గుహల్లో దొరికేది కాదు. మన కుటుంబం పట్ల, ముఖ్యంగా తల్లిదండ్రుల పట్ల మనం చూపే బాధ్యతే అసలైన ధర్మం. హా